హాయ్ అండి, నమస్తే. మధ్యాహ్నం భోజనం అయిందా? అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ప్రతి ఒక్కరూ నేను ఈ యాప్ పెట్టుకున్నాను, నేను కోటీశ్వరుడైనాను, 10 కోట్లు సంపాదించినాను, 20 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాను, 30 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాను, ఈ దేవుడిది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, మీకు ఇన్ని కోట్లు వస్తుంది, మీకు అట్లా ఇట్లా అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కదా. నా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలని వచ్చాను. అందరూ అలాగా యాప్ పెట్టుకొని అందరూ ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క దేవుడు ఫోటో పెట్టుకుంటే కోట్లు వస్తుందంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు. అర్థమైందా? మీరు చేసేదంతా తప్పుడు ప్రచారాలు. నాకు తెలిసిన కాడికి యాప్ పెట్టుకున్నంత మాత్రాన రోజుకు ఒక దేవుడు ఫోటో ప్రొఫైల్ పెట్టినంత మాత్రాన కోట్లు వచ్చి పడిపోదండి. కష్టపడి సంపాదించుకోవాలి. కష్టపడి విదేశాలకు వెళ్ళి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, అమెరికాకి వెళ్ళి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, లండన్కి వెళ్ళి జాబులు చేసి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, ఇండియాలో కష్టపడి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, అడుక్కొని ఏ గుడికాడో గోపురం కాడో అడుక్కొని మరీ సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి అందరికీ ఒకటి చెప్పండి. మీరు ఒక యాప్ గురించి చెప్పండి, నాకు కూడా ఒక యాప్ గురించి చెప్పండి. నాకు 10 కోట్లు వచ్చేయాలి వెంటనే. అర్థమైందా? ఎందుకండి సోషల్ మీడియా ఉండదని 10 కోట్లు వస్తుంది, 50 కోట్లు వస్తుంది, 60 కోట్లు వస్తుంది అని అందరికీ ఆశ కలిగించుతారు. నువ్వు కష్టపడి ఉంటేనే ఆ అమౌంట్ వచ్చి ఉంటుంది, లేకపోతే నువ్వే బ్యాంకులో దోపిడీ చేసి ఉంటావు. నాకు తెలిసిన కాడికి నువ్వు నీతి నిజాయితీగా సంపాదించుంటే అన్ని కోట్లు రాదు. ఈరోజు మంగళవారం నేను ఆంజనేయ స్వామిది ప్రొఫైల్ నా ఐడియాలో పెట్టాను, రీల్ చేసి పెట్టాను. నాకు 10 కోట్లు కావాలి. ఇప్పుడు ఇస్తాడేమో అడగండి ఆంజనేయ స్వామి. ఎవరికి ఎవరు ఇవ్వరు. మన కష్టం చేసి మన ఒంటి మీద చెమట తీసి భూమి మీద వేసి సంపాదించుకుంటే తప్పితే ఎవరు ఇయ్యరు. దేవుడు పని దేవుడు చేస్తాడు, మన పని మనం చేసుకోవాలి. దేవుడా నాకు అన్నం నీళ్ళు కావాలి, ఇప్పుడు తెచ్చిపెట్టాను. దేవుడు తెచ్చి పెడతాడేమో? తెచ్చి పెట్టడు. కష్టం చేసుకొని తినాలి. అడవిలో పెట్టక తగ్గ భోజనం దేవుడు పెట్టే ఉంటాడు, మనిషి దగ్గర భోజనం పెట్టే ఉంటాడు, ఏ దానికి తగ్గ భోజనం దానికి మేక దగ్గర ఆకు ఇచ్చే ఉంటాడు, పొట్టేలుకి తగ్గ గడ్డి పెట్టే ఉంటాడు. ప్రతి దానికి మానవ జన్మం ఎత్తిన ప్రతి ప్రాణికి ఆకలి అనేది ఉంటుంది. ప్రతి దానికి ఆహారం దేవుడు ఇచ్చే ఉంటాడు. స్వామి నాకు ఇప్పుడు 10 కోట్లు కావాలి, నాకు ఇచ్చేయమని ఇస్తాడేమో? అది తప్పుడు ప్రచారం. జనాలకి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒకటి నేర్చుకున్నాను. నేను ఈ యాప్ పెట్టుకున్నాను, 50 కోట్లు వచ్చింది, ఈ యాప్ పెట్టుకున్నాను, 1,00,000 కోట్లు కట్టి ఇల్లు కడుతున్నాను అని. నేను కూడా చెప్తాను, టౌన్లోకి వెళ్ళి ఒక పెద్ద బంగ్లా కాడ నిలబడుకొని నాకు 50 కోట్లు వచ్చిందండి, ఈ బంగ్లా కడుతున్నానని మీ అందరికీ చూపించి ఒక రీల్ చేస్తాను. అదంతా అవుతుందా? మళ్ళీ ఆ ఇల్లు కట్టేవాడు వచ్చి తంతాడు పట్టుకొని, యాడనే నువ్వు కట్టేది ఇల్లు అని. అర్థమైందా? ఎవరికి ప్రచారాలంతా ఇదంతా భూత నాటకాలు. అర్థమైందా? అలా ఈ యాప్ పెట్టుకుంటా, ఆ యాప్ పెట్టుకుంటా, అది పెట్టుకుంటే ఇది పెట్టుకుంటే కోట్లు వస్తుందంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏ దేశం పోకుండా ఈ యాప్ పెట్టుకునే సంపాదించుకుంటారు. ఒకటేనా? దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, మనం చేసే పని మనం చేయాలి. ఎందుకండి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఉందని ఈ యాప్ పెట్టుకొని 50 కోట్లు వచ్చింది, 60 కోట్లు వచ్చిందని కోట్లు చలికాలం వేసుకుంటారండి. కోట్లు ఎండాకాలం వేసుకోరు. అవి చలికాలం మాత్రమే వేసుకొని అవి ఏ సూట్ కేసులోనే ఏ బీరువాలో పెట్టుకొని మళ్ళీ ఎండల కాలం వచ్చిందంటే ఎండల కాలం మెత్తటి గుడ్లు వేసుకుంటారు. కోట్లు ఇప్పుడు పనికిరావు, చలికాలానికే కోట్లు. అర్థమైందా? ఆ కోట్లు ఇల్లు చలికాలం చూసుకోండి, ఇప్పుడు కాదు. వర్షాకాలము చలికాలం అది. ఇప్పుడు ఎండల కాలం కాబట్టి కాటన్ వేసుకోవాలి, కాటన్ కోట్లు ధరించండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.